భయపడ్డారా అనేది నాకు అర్థం కాల. ఇన్ని రోజులు భయపడ్డారా? అసలు భయపడే రోజులు పోయి నేను ప్రస్తావన ఎందుకు? ఎవరు భయపడమన్నారు నిన్ను? అదేంటో మరి అది మాత్రం ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్ యూ చెప్పాలండి. ఇంతకు ముందంతా ఎవరో ఒకరో ఇద్దరు అన్న వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు మళ్ళా జగన్ అన్న వస్తాడేమో అని అనుకునే వాళ్ళు ఇప్పుడు ముగ్గురు మహిళలు వచ్చి అసలు వాస్తవాలు బయట పెట్టిన తర్వాత ఇంకా జగన్ పొలిటికల్ గా మళ్ళా వెనక్కి వచ్చే ఛాన్సే లేదు అని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంకా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అది మాత్రం ఆ ఆస్పెక్ట్ కరెక్టే. నేను ఒక్క ప్రశ్న లేవనెత్తాను అండి. ఇప్పుడు ఇన్ కేస్ ఈ ఆర్స్లాన్ మిత్తల్ని నిజంగా ఆయనే తీసుకొని వచ్చుంటే ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయి మూడు సార్లు శంకుస్థాపన చేసిన కడప ఏరియాకి తీసుకోపోయి పెట్టుండేవాడు కదా. అవును, ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు, ఏ విధమైన క్లియరెన్స్ లేవు, అక్కడైతే అన్ని అయిపోయి రెడీగా ఉన్నాయి. సో ఇది అబద్ధం అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతా ఉంది. సో నిజంగా ఆయన అక్కడ తెచ్చుండాడు అని అంటే ఆయన సొంత ప్రాంతం కడప జిల్లాకి అన్ని రెడీగా ఉండేదాన్ని తీసుకుపోయి అక్కడ హెల్ప్ చేసినాడు అని అంటే ఈ ప్రాంతానికి మోసం చేసినట్టు కదా ఆయన సొంత గడ్డకి. మీ రాయలసీమ వాసులు కానీ కడప వాసులు కానీ ఆయన అడగాలి, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి మేం తెచ్చామా, నేనే తెచ్చాను, నా వల్లే వచ్చిందని చెబుతున్నావు, మరి కడపది వదిలేసి అక్కడ ఎందుకు పెట్టాలని ట్రై చేసావు అప్పుడు నువ్వని ఇప్పుడు కడప జిల్లా వాసులు కానీ లేకపోతే ఆ జమ్మలమడుగు వాసులు కానీ లేదా రాయలసీమ వాసులు మొత్తంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయాల్సిన సందర్భం ఇది. అంతే కదండి. 3 సార్లు శంకుస్థాపన చేసావు, ఎందుకు మాకు అబద్ధాలు చెప్పినావు, ఎందుకు మమ్మల్ని మోసం చేసినావు అడగాల్సిన పాయింటే కదా. సో ఇక్కడ ఒకటే ఒక పాయింట్ అండి. ఇప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళ స్ట్రాటజీ ఎప్పుడన్నా మీరు చూస్తే వాళ్ళు ఏదన్నా ఒకటి డైవర్ట్ చేయాలనో లేకపోతే ఏదో ఒకటి తప్పుని కప్పిపుచ్చుకునే దానికి ఎప్పుడు ఒక పక్కా స్ట్రాటజీ వేస్తారు. అంటే వాళ్ళ టైంలో ఒక సామెత ఉండేది, చాలా ఫేమస్ సామెత, హార్డ్వేర్ కంపెనీలు పోయినాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు పోయినాయి, చివరికి అండర్వేర్ కంపెనీలు కూడా పోయినాయి అనేది అది కప్పిపుచ్చుకునేది పోయింది కదా. అదే కంపెనీ ఉండేది అంతే అండి. అని ఇది మాట్లాడతాము తప్ప రెండోది లేదు. సో వాళ్ళు మాట్లాడిన ప్రతి కామెంట్ ఏదో ఒకటి కవర్ చేసుకునే దానికి ఉంటదే గానీ వాస్తవానికి ఇంకా ఏం ఉండదు. క్లియర్ గా ఈ రోజు మనం ఫిగర్స్ తో సహా చెప్తున్నామండి. ఈ 20 lakh crore ఇన్వెస్ట్మెంట్ ఏం వస్తా ఉంది, అది అన్ని ఉన్నాయండి. అవన్నీ ఆయనకి తెలియ కాదు కదా, అన్ని తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రజలకి ఏదో ఒకటి వేసి అలా పోతే మళ్ళీ ఒక వారం రోజుల పాటు ఇక